హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటశాల. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తమ్ముళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుండొచ్చు మీకు. ఈరోజు నేను ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నానండి. ఎలా పెట్టాలో చూసేద్దామా? ముందుగా పుల్లటి మామిడికాయలు తీసుకోవాలండి. పచ్చడికి ఎప్పుడన్నా పుల్లటి మామిడికాయలే తీసుకోవాలి. పుల్లటి మామిడికాయలు తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలండి. తర్వాత ఒక బట్ట తీసుకొని మామిడికాయలన్నింటినీ ఇలా వీడియోలో చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చండి. మేమైతే మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాము చిన్నగా. మామిడికాయలు మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని జీడి పక్కకు తీసి మామిడికాయల ముక్కలన్నింటినీ శుభ్రంగా ఇంకొకసారి తుడుచుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నెలో నిండుగా కొలతలతో 4 గిన్నెలు ఇలా మామిడికాయ ముక్కలన్నీ నిండుగా తీసుకొని ఒక పెద్ద పాత్రలో వేసుకోవాలండి. మనం చేసుకునేది కొలతలతో కదండి, కాబట్టి మనం ఏ సైజు మామిడికాయలు కొలుచుకుంటామో అదే సైజులో మసాలాలు మొత్తము పెట్టుకోవాలి. కాబట్టి మీకు ఏదైతే మామిడికాయలు సరిపోతాయో 4 అది తీసుకొని చూసుకోండి. ఇలా 4 బౌల్స్ ముక్కలను ఇలా ఒక పెద్ద పాత్రలో వేసుకోవాలండి. ఇలా వేసుకుంటున్నాం కదా, నిండుగా తీసుకొని ఇప్పుడు 4 అయ్యాయండి. ఇప్పుడు మనము ఆవాల పొడి వేసుకుందామండి. మనం 4 కప్పులు మామిడికాయలు వేసుకున్నాం కదండి, అదే బౌల్లో నిండుగా ఈ ఆవాల పొడి కూడా వేసుకుందామండి. ఒక కప్ ఆవాల పొడి వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా వేసుకుందామండి. గిన్నెలో సగం అనుకుందాం జీలకర్ర పొడి. తర్వాత మెంతులు ఒక చిన్న కప్పు కండి, ఎందుకంటే చేదు ఎక్కువ ఉంటుంది కదండి, కాబట్టి చిన్న కప్పుకు మెంతుల పొడి వేసుకుందాము. తర్వాత మామిడికాయలు కొలుచుకున్న గిన్నెతోని కారపొడి వేసుకుందామండి. ఇది మేము పట్టించిన కారం అండి, చాలా కారం ఉంటుంది. తర్వాత సాల్ట్ కూడా ఆ గిన్నెకు కొంచెం తక్కువ అండి, కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. మొత్తం మసాలాలన్నీ మామిడికాయ ముక్కలకు పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకుందాము. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మరొక్కసారి మొత్తం అంతా కలిసేలాగా చూసుకుందామండి. ఈ ఆయిల్ చూసారా, వెరైటీగా ఉందనుకుంటున్నారా? వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో మరిగించి పెట్టుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుందంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలో మరిగించుకున్న ఆయిల్ అండి ఇది. ఆయిల్ మొత్తాన్ని వేసి ఒకసారి అంతా కలుపుకుందామండి. ఆయిల్ అంతా బాగా ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకుందామండి. మొత్తం ముక్కలకంతా మిక్స్ చేసుకోవాలండి ఇలా. తర్వాత ఒక జాడీలో మనం కలుపుకున్న మామిడికాయ మొత్తాన్ని ఇలా జాడీలో సర్వ్ చేసుకోవాలండి. 3 డేస్కి మళ్ళీ ఆయిల్ వేసుకుంటే మంచిగా అవుతుందండి పచ్చడి. 3 డేస్ తర్వాత చూడండి ఎలా ఉంటుందో, చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం జాడీలో పెట్టుకుందామండి. ఇంకా అందరికీ తెలిసిందే కదండి,
పచ్చడి మొత్తం తీసేసిన తర్వాత మిగిలిపోయిన ఆ బౌల్లో మిగిలిపోయిన ఆ సూప్ని మంచిగా వేడి వేడి అన్నంలో ఇలా ముద్దలు కలుపుకొని తింటుంటే ఎలా ఉంటుందండి? అదిరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. మనక్కన మీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ఎందుకు ఆలస్యం, వెంటనే